హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా విరూపాక్షిని ఒకప్పుడు ప్రతాప్కి దూరం చేసింది విజయాంబికనే కాబట్టి ఖచ్చితంగా విజయాంబిక కూడా అదే పరిస్థితి ఎదురవ్వాలని రూపరాజు ఇద్దరు కూడా హోటల్లో గౌతమ్ ఇక విజయాంబికకు డబ్బులు ఇస్తానని రమ్మనడం, గౌతమ్ పంపించిన మనిషిని కిడ్నాప్ చేసి అక్కడికి మురుగన్ని పంపించి తను వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి డబ్బులు లెక్క పెట్టుకుంటున్న విజయాంబికను రెడీ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించడంతో న్యూస్లో విజయాంబిక డబ్బు కోసం బ్రోకరిజం చేస్తుంది అన్న వార్త విని ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. విరూపాక్షికి జరిగిన అవమానమే విజయాంబికకు కూడా జరగడంతో విజయాంబిక ఇక నోరు తెరిచి నర్సుగా వచ్చింది ఈ విరూపాక్షియే, కావాలని నన్ను ఈరోజు ఇలా ఇరికించింది అని చెప్పి ప్రతాప్ ముందు నిజానిజాలు బయట పెడుతుంది. మరి నిజంగా విరూపాక్షి అనుమానించి ప్రతాప్ ఇలా చేశాడు కాబట్టి కావాలనే కక్ష సాధింపుతోనే విజయాంబికను రాజు రూప ఇలా చేశారన్న నిజాన్ని ప్రతాప్ అర్థం చేసుకుంటాడా? అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక రాజు రూప ఇద్దరు కూడా హాస్పిటల్లో డాక్టర్ ఇక చెకప్ చేసి రూప కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉందని చెప్పటం, రాజు రూప ఇద్దరు కూడా బయటకు వచ్చిన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటమ్మాయి గారు ఏంటిదంతా అని అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు రాజు, డాక్టర్ అసలు ఎందుకు ఇలా చెప్పారో ఏమో అని అంటూ ఉంటే సరే అమ్మాయి గారు జరిగిందేదో జరిగిపోయింది, డాక్టర్ గారు మన మేలు కోరి ఇలా చెప్పినట్టున్నారు, ఏది ఏమైనా మంచిగానే చెప్పారు కదా అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే గౌతమ్ ఇక పక్కన నర్స్కి అలాగే అక్కడ ఉన్న బాయ్కి డబ్బులు ఇచ్చి సూర్యప్రతాప్కి ఇవ్వాల్సిన మెడిసిన్స్ మార్చిన సంగతి రూప తెలుసుకుంది కాబట్టి విరూపాక్షి మెడిసిన్స్ తీసుకొని వెళ్తుంటే అమ్మ ఆగు ఆగు అని చెప్పేసి విరూపాక్షి గురించి విరూపాక్షిని ఆపి ఆ మెడిసిన్స్ తీసుకువెళ్ళొద్దమ్మా, మెడిసిన్స్ మారాయి, గౌతమ్ డబ్బులు ఇచ్చి నాన్నని చంపించడానికి ప్లాన్ చేశాడు, ఈ మెడిసిన్స్ తీసుకెళ్ళమ్మా అనగానే సరే రూప అని చెప్పేసి విరూపాక్షి రూప ఇచ్చిన మెడిసిన్స్ని తీసుకొని వెళుతుంది. ఇకపోతే విజయాంబిక డబ్బు కోసం హోటల్కి వస్తుంది. అప్పటికే రాజు రూప ఇద్దరు కూడా గెటప్స్లో ఉంటారు. విజయాంబికకు ఎలాగూ విరూపాక్షికి జరిగిన అవమానం జరగాలని చెప్పి కక్ష కట్టి రాజు రూప ఇద్దరు కూడా ప్లాన్ చేస్తారు. ఇక వెంటనే విజయాంబిక రాగానే తనని రిసీవ్ చేసుకొని మీరు అక్కడ ఉంది మేడం అని చెప్పగానే అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఇక రూప కూడా లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మురుగన్ కూడా ఈ విధంగా అంటూ ఉంటాడు, సార్ మనం తీసుకున్న నిర్ణయం కరెక్టే అని అంటూ ఉంటే రూప ఇలా అంటూ ఉంటుంది, ఈ వీడియోని ఇది టీవీలో వస్తుంది కదా అందరు కూడా చూస్తారు, మీకు ఎటువంటి అవమానం జరిగినా మీరు బాధపడకూడదు బాబాయ్ అనగానే ఖచ్చితంగా బాధపడనమ్మా, మీరు కూడా నా కుటుంబమే కదా, రోడ్డు మీద ఉండవలసిన వాడిని ఇక్కడకు తీసుకొని వచ్చారు, నేను మిమ్మల్ని ఏమీ తప్పుగా అపార్థం చేసుకోనమ్మా అని చెప్పి అంటూ ఉంటే సరే చాలా థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పేసి విజయాంబికను లోపలికి తీసుకొని వెళ్తుంది రూప. వెంటనే ఇక రూప తన భుజం మీద చేయి వేసి ఏంటి మేడం ఇలా ఉన్నారు, కొంచెం నీట్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి అటు ఇటు సర్దుతూ అన్నీ కూడా చేస్తూ ఉంటుంది. కావాలనే విరూపాక్షికి ఒకప్పుడు జరిగిన అవమానం అంతా కూడా విజయాంబికకు చేస్తూ ఉంటుంది రూప. తన బొట్టు చెరపడం అలాగే తన జుట్టు కూడా చెరిపి ఏంటి మేడం ఇలా ఉన్నారు అని చెప్పి అంటాం అంతా కూడా చేస్తూ ఉంటుంది. ఇకపోతే డబ్బులు తీసుకొచ్చి మురుగన్ ఇక పెట్టే ఇవ్వగానే వెంటనే ఇక డబ్బులు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. గౌతమ్ వస్తానని చెప్పి ఒక మనిషిని పంపించాడు, ఖచ్చితంగా ఈరోజు నా తమ్ముడు చావుని చూడాలి, వెంటనే బయటకు వెళ్ళాలి అనగానే మురుగన్ ఇక మేడం నేను ఇక వాష్రూమ్కి వెళ్ళి రావచ్చా, మీరు డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉండండి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. వెంటనే ఇక డబ్బులు లెక్క పెట్టుకునే సమయంలో మురుగన్ ఇక వాష్రూమ్లోనికి వెళ్తాడు. వెంటనే రూప ఇక మీడియా వాళ్ళు పోలీసులు అందరూ సిద్ధంగా ఉన్నారా అనగానే అందరూ రెడీగా ఉన్నారు మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. ఇకపోతే
విజయాంబిక ఎంతసేపటికి మురుగనిక లోపల నుంచి రాకపోవడంతో వీడింకా రాలేదేంటి, ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా వెంటనే ఇక పోలీసులు హోటల్లోనికి ఎంటర్ అవుతారు. వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే రాజు రూప వచ్చి కావాలనే సార్ మా హోటల్లో ఇలాంటివి జరగవు సార్ అని అంటూ ఉంటే నేను చూపిస్తాను రండి అని చెప్పేసి రాజు రూప ఇద్దరిని కూడా అందరు కూడా తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చిన తర్వాత అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు వెంటనే ఇక పోలీసులు రావడంతో ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. ఏంటి సార్ అని అంటూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని ఈ విధంగా గట్టిగా కేకలు వేస్తూ పోలీసులు అరుస్తూ ఉంటే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక, ఏం పాపం తెలియదు సార్ నాకు, నేనేం తప్పు చేయలేదు సార్ అనగానే మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి గట్టిగా పోలీసులు అరుస్తూ ఉంటారు. అప్పుడే మురుగన్ వాష్రూమ్లో నుంచి బట్టలు లేకుండా రావడంతో విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్ నువ్వేంటి బట్టలు లేకుండా ఇక్కడ ఇలా అని అంటూ ఉంటే వాడిని అడిగితే వాడేం చెప్తారు, మమ్మల్ని అడగండి నేను చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటే సార్ మీరెవరు తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారని రాజు రూపాయి ఇద్దరు కూడా కవర్ చేస్తూ ఉంటారు. ఇకపోతే రేణుక ఫోన్ చేస్తూ ఉంటే రేణుక ఫోన్లో ఇక విజయాంబిక హోటల్కి సంబంధించిన వీడియో రావడంతో ఇదేంటి ఇప్పటి వరకు ఈవిడ ఇంట్లోనే ఉంది కదా, డబ్బు కోసం ఆశపడి ఈ వయసులో ఇదేం పాడుబుద్ధి అని చెప్పేసి రేణుక అనుకుంటూ ఉంటుంది. రాజు రూప సంతోషపడుతూ ఉంటారు. ఇకపోతే విరూపాక్షి కూడా ఇంటి దగ్గర ఫోన్లో అలాగే టీవీలో వీడియోని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి అసలు ఇలా జరిగిందేంటి అని గట్టిగా అరుచుకుంటూ అందరు కూడా కేకలు వేసుకుంటూ చూస్తూ ఉంటే దీపక్ యొక్క వీడియోని చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి ఇలా జరిగింది, మమ్మీ అడ్డంగా బుక్ అయిపోయింది, ఇదేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే ప్రతాప్ చూస్తూ ఉంటాడు టీవీలో వస్తున్న న్యూస్ని. ఇకపోతే అప్పలనాయుడు అలాగే ముత్యాలు అందరు కూడా టీవీలో వస్తున్న న్యూస్ని చూస్తూ విజయాంబికని తిట్టుకుంటూ ఉంటారు. డబ్బు కోసం ఆ విజయాంబిక ఎంతకైనా దిగజారేలా ఉంది చూసావా అయ్యా అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే అవును ముత్యాలు నువ్వు చెప్పింది నిజమే, ఆ విజయాంబికకి కావాల్సింది డబ్బు కోసం ఆ రోజు అమ్మగారిని ఇంట్లో నుంచి బయటకు గెట్టేసింది. ఈరోజు అదే డబ్బు కోసం ఎంత పాడుబుద్ధికి దిగజారిందో చూసావు కదా అని ఈ విధంగా అంటూ ఉండగా ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది. విజయాంబిక అలా డబ్బుల కోసం హోటల్కి వెళ్ళడం అదంతా చూసిన ప్రతాపిక చాలా కంపరంగా ఫీల్ అవుతూ ఉంటాడు. మామయ్య మీరు అమ్మని తప్పుగా అపార్థం చేసుకోవద్దు, ఇదంతా ఎవరో కావాలని చేశారు అని అంటూ ఉంటే దీపక్ డబ్బు కోసం మీ అమ్మ ఎంత దిగజారుతుందని అనుకోలేదు, అదే కనుక నిజమైతే నిన్ను మీ అమ్మని మెడపట్టి బయటకు గెట్టేస్తాను అని చెప్పి ప్రతాప్ అనడంతో దీపక్ షాక్ అయిపోతాడు. మరి రాజు రూప ఇద్దరు కూడా కావాలని ఇదంతా చేశారని, రూప వల్లే ఇదంతా జరిగిందన్న నిజాన్ని మరి నిజంగా తెలుసుకుంటుందా విజయాంబిక? అదే నిజాన్ని బయట పెడితే రూపరాజుల పరిస్థితి ఏమవుతుంది? మాస్క్ తీసి మాస్క్లో వచ్చింది విరూపాక్షి అని అంతా కవర్ చేయడానికి మాస్క్ తీయడంతో ప్రతాప్ ముందు విరూపాక్షి గుట్టు రట్టవుబోతుందా? మరి విజయాంబిక పరిస్థితి ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.